సార్ మీది అరేంజ్ మ్యారేజ్ అని మాకు తెలుసు. ఆఫ్టర్ మీ మ్యారేజ్ మీ మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే చెప్పమ్మా. అంటే అరేంజ్ మ్యారేజ్ అయిన కపుల్స్ మధ్య అంత బాగుండదని బయట అపోహ సార్. చాలా పర్సనల్ క్వశ్చన్ అడిగావు చెల్లి. అప్పుడు నా వయసు 24. మాది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ ఇస్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఎలా అంటే మనకున్న పర్సనల్ ఇంట్లో పనులు కానివ్వండి, లేదంటే కెరియర్లో మనం ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. ఇప్పుడు నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయింది. 19 ఇయర్స్ బ్రహ్మని నేను నేర్చుకుంది అది. ఆ బాండ్ కూడా అండర్స్టాండింగ్లో వచ్చింది. సో మేము ఏంటంటే అమెరికాలో మాకు పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళాం. లాండ్రీ పనులు ఉంటాయి, అంటే బట్టలు ఉతికే పనులు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఒకసారి ఆమె చేసేది, రెండోసారి నేను చేశాను. అట్లా ప్రతిదీ లైఫ్లో అనేది గివ్ అండ్ టేక్ ఉండాలి. అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు నిజంగానే ఈ జనరేషన్ పైన వాళ్ళు ఒక చైతన్యం తీసుకురాలి. ప్రతి చిన్నాట్లకి డిసగ్రిమెంట్లు వస్తున్నాయి, ప్రతి చిన్నాట్లకి అది కష్టం అంటున్నారు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ అండర్స్టాండింగ్. మన తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాలి, మన అవ్వతాతలు చూసి నేర్చుకోవాలి. దట్ ఈస్ గ్రేటర్ బాండ్, గ్రేటర్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఫ్యామిలీ. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ డివోర్స్ రేట్స్ ఉన్నాయంటే దానికి కారణం మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్. ఆ ఫ్యామిలీ సిస్టంలో అండర్స్టాండింగ్తో, సో ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది, ఆ బాండింగ్ అనేది తరతరాలుగా మనకు వస్తుంది. టెక్నాలజీ మారచ్చు, ఆర్థికంగా మనందరం పైకి రావచ్చు, కానీ ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, ఆ బాండ్ ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు చెల్లి. సో యాజ్ యూ గో, జీవితంలో బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలతో పాటు ఇక్కడున్న చాలా మంది కూడా కంపెనీలు స్టార్ట్ చేయాలి. 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి మీరు రావాలి. బట్ ఇవన్నీ చేయాలంటే ఈరోజు నేను ఇట్లా రోడ్ల మీద తిరగలుగుతున్నానంటే ఇంట్లో బ్రహ్మని అర్థం చేసుకోగలుగుతుంది కనుక నేను రోడ్ల మీద తిరుగుతున్నాను. ఆనాడు నేను పాదయాత్ర చేయగలిగినానంటే ఇంట్లో సపోర్ట్ ఉంది కనుక నేను చేయగలిగాను. దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో గివ్ అండ్ టేక్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ చెల్లి. Next question. Indaka asking whether the questions are only posed towards girls only. So let's give that opportunity to boys now. Okay, please. Good morning, sir. Good morning. My name is Palangi Kishore. I am studying 2nd BA Special English. My question is, sir, మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కదా, మీ ప్రయత్నం మేము చూస్తున్నాం. అయితే డిఎస్సి నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానన్నారు. మొన్ననే కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అలాగే గ్రూప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్? కోర్టు కేసులు ఎలా ఎదుర్కొంటున్నారు? జాబ్ క్యాలెండర్ను ఎప్పుడు విడుదల చేస్తారు సార్? నో, వెరీ గుడ్ క్వశ్చన్స్. చిన్న పేరేంటమ్మా? కిషోర్. కిషోర్ సార్. కిషోర్, థ్యాంక్ యూ. ఇక్కడున్న గోల వల్ల నాకేం పట్ల ఈ స్పీకర్లు సరిపోవట్లేదు మీ జోష్కి. అమ్మా, నేను బలంగా నమ్మేది ప్రధానమంత్రి గారు ఇప్పుడు వికసిత్ భారత్ అని ఒక మిషన్ పెట్టారు. 2047కి భారతదేశం డెవలప్డ్ దేశం అవ్వాలని. ఆ విజన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని స్వర్ణాంధ్ర విజన్ మనం తయారు చేశాం. ఆ విజన్ సాధించాలంటే మనం పెద్ద ఎత్తున ఆంధ్రులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి. మీరు చూస్తున్నారు, మొన్న కాగ్నిసెంట్కి గ్రౌండ్ బ్రేకింగ్ చేశాం.
ఇక్కడ చాలా మందికి తెలుసు కాగ్నిసెంట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఐటీ కంపెనీస్ ఇన్ ఇండియా. మీటింగ్ ముందల 8,000 ఉద్యోగాలు అన్నారు. మీటింగ్ అప్పుడు బాబు గారు నేను ఇద్దరం కూర్చొని వాళ్ళకి నచ్చ చెప్పి 25,000 మంది తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళ చేత సభ సాక్షిగా కమిట్ చేయించాం. టీసీఎస్ రైట్, ఇప్పుడు గూగుల్ వస్తుంది, దే డూయింగ్ అ డేటా సెంటర్. నిన్న కూడా రివ్యూ చేశారు, రిలయన్స్ ఇస్ డూయింగ్ అ డేటా సెంటర్. ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారా? ఇక్కడ మనం అందరం కూడా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కానివ్వండి, ఆ సెక్టర్స్ లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. ఫోకస్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే మాకు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఇది 2 రంగాలు, ఒకటి ప్రైవేట్, ఒకటి ప్రభుత్వం. ప్రైవేట్ది మీకు చెప్పా. ప్రభుత్వం మీరు అన్నట్టు 150 రోజుల్లో మేము డిఎస్సి ఇచ్చి ఫ్రమ్ డిఎస్సి టు జాబ్ ఆఫర్ లెటర్ 150 డేస్ మేము పూర్తి చేశాం. 150 కేసులు వేసినా మేము పూర్తి చేశాం. దానికి కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది పకడ్బందీగా చేశాం. మీరు అన్నట్టు నిన్నగాక మొన్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో 2 కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. Sir, dear Lokesh, thank you for the assurance to our students about future opportunities. And I request one more student who is standing there. చెప్పమ్మా. Good afternoon, sir. My name is Kiran. I am studying Bega Computer second year. మీ వీడియో చాలా చూశాను నేను. మీరు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే మార్పు వస్తుంది అంటున్నారు. సో నేను స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. మీరు నాకు మెంటర్గా ఉంటారా? సో రాజకీయాల్లోకి చదువుకున్న యంగ్స్టర్స్ ఎక్కువ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. కారణం ఏంటంటమ్మా, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. సో నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఉంది. 1, బాగా చదవాలి. కాలేజ్ లెవెల్లోనే యూ షుడ్ టేకప్ లీడర్షిప్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్సీసీ ఉంది, మనకి రెడ్ క్రాస్ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మీకు ఈ కాలేజ్లో మీకు చేస్తున్నారు, మీకు అందిస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని లీడర్షిప్ స్కిల్స్ కాలేజ్ టైం నుంచే పొందాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గ్రాడ్యుయేట్ అవ్వు, తప్పనిసరిగా ఐ విల్ మెంటర్ యూ, అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ యాజ్ లోకేష్ ఐఎమ్ మేకింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్. నా తమ్ముడు నంబర్ తీసుకోవాలి, ఫోన్ నంబర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? Namaste, sir. నమస్తే అమ్మా. My name is Sirisha, sir. I'm studying second BBA Honors. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా కాలేజ్లో టోటల్గా 6,500 అబౌవ్ స్టూడెంట్స్ ఉన్నాం సార్. సో మా అందరికీ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే అది ప్రూవ్ చేసుకోవడానికి సరైన ఇండోర్ ఫెసిలిటీస్ ఏం లేవు సార్. సో మీరు ఇది కొంచెం అర్థం చేసుకుని మాకు ఒక మంచి ఇండోర్ కాంప్లెక్స్ అనేది అరేంజ్ చేశారంటే, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేవి అరేంజ్ చేశారంటే మా స్టూడెంట్స్ అందరం కూడా మంచిగా స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళి మేము ఏంటో ప్రూవ్ చేసుకుంటాం సార్. అలాగే మా కాలేజ్లో లైబ్రరీ చాలా బాగుంది సార్. కాకపోతే ఎగ్జామ్ టైమ్స్లో మేము ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తాము. కాకపోతే ఒకేసారి ఎక్కువ మంది వెళ్ళి చదువుకునేంత స్పీషియస్గా అయితే లేదు సార్. సో దాంతోపాటు ల్యాబ్స్ అండ్ లైబ్రరీ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు, కొంచెం పెద్దదిగా చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లైబ్రరీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళ చేతులు పైకెత్తండి. బాయ్స్ తక్కువ చేతులు పైకెత్తుతున్నారు, గర్ల్స్ అందరూ చేతులు పైకెత్తేశారు. అమ్మా మీరు చెల్లి సార్
మన రాష్ట్రం నుంచి ఒక తెలుగు బిడ్డ మన క్రికెట్ వరల్డ్ కప్ లో అద్భుతమైన బౌలింగ్ చేసింది. పేరు గుర్తుందా? శ్రీచరణి సార్. అద్భుతంగా బౌలింగ్ చేసి లాస్ట్ ఫైనల్స్ లో మనకి కప్ వచ్చే విధంగా చేసింది. సో శ్రీని నేను పర్సనల్గా కలిసాము. అదేవిధంగా రాష్ట్ర తరఫున కూడా ఆమెకి ఆర్థికంగా సుమారుగా 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అందజేసింది. వైజాగ్ లో ఆమె ఒక ఇల్లు కట్టుకునేదాన్ని కూడా భూమి కేటాయించాము. ఆమెకి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే ఇక్కడ చాలా మంది పిల్లలకి స్పోర్ట్స్ లో పైకి రావాలని కోరిక ఉంటుంది. నాట్ జస్ట్ క్రికెట్, ఇట్ కుడ్ బి హాకీ, కుడ్ బి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, డైవర్స్ స్పోర్ట్స్ లో పైకి రావాలని కోరిక ఉంటుంది. అందుకే స్పోర్ట్స్ అనేది ఒక గ్రాస్ రూట్ మూవ్మెంట్ గా ఉండాలని బలంగా నేను నమ్ముతున్నాను. సో సాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక గ్రాస్ రూట్ లెట్ మూమెంటం చేయాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. దానికి స్కూల్స్ నుంచి అక్కడనే పిల్లలకి ఆప్షన్ ఇస్తున్నాం. మీకేం కావాలో చెప్పండి అని. క్రికెట్ కిట్ కావాలా, వాలీబాల్ కిట్ కావాలా, లేదంటే కొంతమంది ఆర్చరీ కూడా తీసుకుంటున్నారు. సో మీకేం కావాలని మేము తెలుసుకుని మేము ఎక్విప్మెంట్ అందించే బాధ్యత తీసుకుంటున్నాం. మొదటి విడత మీకు అది చేశాము. గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ ఇన్ కాలేజెస్ ఆల్సో ఐ విల్ పుష్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంప్లెక్స్ అంటారా, లేదంటే స్టేడియా అంటారా, వాట్ ఎవర్ ద నేమ్ మైట్ బి, నేను ప్రిన్సిపల్ గారికి చెప్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ టాక్ టు సార్. ఐ విల్ గెట్ ఇట్ డన్ ఫర్ ద స్టూడెంట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాగే మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ చెల్లి. 1 సెకండ్ అమ్మా. యు ఆస్ ద సెకండ్ క్వశ్చన్. లైబ్రరీ గురించి అడిగారు. యాక్చువల్లీ నేను లైబ్రరీకి వెళ్ళి రావాల్సింది, బట్ ఐ వాజ్ రన్నింగ్ లేట్, అందుకే ఇక్కడ ఫస్ట్ వచ్చాను. ఈ ప్రోగ్రామ్ అయిందా డెఫినెట్లీ నేను లైబ్రరీకి వెళ్తున్నాను చెల్లి. ఐ విల్ గో సీ ద లైబ్రరీ. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఫేజ్ వారిగా ఐ విల్ డెవలప్ ఇట్ ఫర్ యూ. సార్ లైబ్రరీతో పాటు కొంచెం ల్యాబ్స్ కూడా సార్. ఐ విల్ గో త్రూ ఇట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. Thank you, Sirisha, for being the representative of the college and getting those promises from our dear Lokesh. Hi sir, good afternoon. I'm Kartikeya of BBA Honors first year. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను, మీరేం అనుకోకూడదు. మీరు ఇదివరకు కొంచెం లాగా ఉండేవారు, అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్ గా ఉన్నారు, అది వేరే విషయం. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు సో డిప్రెషన్ రన్నింగ్ రేసా మన ఇద్దరి మధ్యలో? అలా ఏం లేదు. చెప్పమ్మా. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్, మీరు ఎప్పుడైనా సాడ్ ఫీల్ అయ్యారా? ఒకవేళ సాడ్ ఫీల్ అయి ఉంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? పేరేంటమ్మా? కార్తికేయ సార్. కార్తికేయ. అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు? అమ్మా మీ డయట్ సీక్రెట్. నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు. చెప్పచ్చా? చెప్పండి సార్. సో డైట్ సీక్రెట్ కి మళ్ళీ వస్తా. కార్తికేయ ఫస్ట్. ఓకే సార్. కార్తికేయ చెప్పినట్లు ఏంటంటే లైఫ్ ఇస్ అ జర్నీ, ఇట్ ఈస్ నాట్ అ డెస్టినేషన్. మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది, ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది. అది మనందరం ఇక్కడ ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను ఒక గోల్ పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా. నన్ను అవమానించినా, నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే. సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశా. ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని, లేదంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం పెంచుతున్నారు. వాళ్ళు చాలా త్యాగాలు చేసి మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ఎదురుగించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ ఆల్వేస్ టుక్ దోస్ ట్రోల్స్ యాజ్ ఎ ఛాలెంజ్.
I knew what I was. I knew I was capable. I knew I can achieve what I wanted to achieve. సో నేను ఎప్పుడు భయపడలా, నంబర్ 1. సెకండ్, ఈ మధ్యన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నా. సో ఐఎమ్ ఆన్ అ సింగిల్ మీల్. అందరూ పాటించాలనుకోదు, అది కరెక్ట్ కాకపోవచ్చు మీకు. నా బాడీ టైప్కి నేను డైటీషియన్తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా. సో అందుకే చెప్పా మీరు ఇక్కడ పాటించకూడదు. అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మీకు ఇక్కడ 3 మీల్స్ అవసరం నేను అనుకుంటున్నా. సో మీరు ఏమైనా చేసే ముందర డైట్గా నేను చేసే ముందర కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి. లోకేష్ చేసాడు ఇంకా నేను కూడా అది చేయాలనుకోదు. డైట్ విషయంలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఓకేమా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ కార్తిక్. First of all, good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. My name is Tanuj. I am BBA Digital Marketing second year student. Sir, నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్. యాజ్ ఏ BBA డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి సెక్టర్లో AI అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్. ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది, మనకి జెమినై ఏమో గూగుల్ ఏమో జెమినై ఫ్రీ ఇస్తుంది. బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్